హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 46. ఈ పర్టికులర్లో వీడియోలో నేను శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సాంఖ్యయోగాన్ని గురించి వివరించబోతున్నారు. సో అదేంటో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సాంఖ్యయోగాన్ని గురించి సవివరంగా ఇలా బోధించాడు. ఉద్ధవ, సాంఖ్యయోగం చాలా గొప్పది. దీన్ని సక్రమంగా గ్రహించిన వాడు ఈ శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోయి ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలుసుకుంటాడు. నామరూప గుణాలు లేనిది, వర్ణించలేనిది, ఒకే ఒక దివ్య రూపంతో ఉన్నది, ఎలాంటి వికారాలకు లోను కానిది అయినా దివ్యతత్వమనే పరబ్రహ్మం అంటారు. ఈ పరబ్రహ్మం రెండుగా రూపొందింది. ఒకటి మాయా స్వరూపం కాగా రెండవది పురుష స్వరూపం ధరించింది. ఈ రూపాన్ని జీవుడు అంటారు. ఒక మాయ అనేది సత్వ రజో తపస్సులచే త్రిగుణాత్మక క్రియాత్మక శక్తిగా మారి ప్రకృతి అన్న పేరుతో వ్యవహరించబడింది. ప్రకృతి అంటే దివ్యమైన కార్యాలు చేయగలిగిన శక్తి. ఈ ప్రకృతే ప్రపంచంగా మారింది. ఇక పురుషుడనేవాడు పరమాత్మ జ్ఞానశక్తిగా వెలిసిన స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపుడు. అంతేకాదు ఆనంద స్వరూపుడు కూడా. ఇక కాలం, ఇది కూడా ప్రకృతితో పాటు ఆవిర్భవించిన మహత్తర శక్తి. కాలం అనేది ప్రకృతిలో ఉన్న త్రిగుణాల సమతుల్యాన్ని బాధిస్తుంది. దీనివల్ల క్రియాశక్తి అనే తత్వం పుడుతుంది. జ్ఞానశక్తినే మహతత్వం అంటారు. ఉద్ధవ, క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ రెండు జంటగా పనిచేస్తాయి. ఈ మహతత్వం నుంచి అహం అనే తత్వం పుట్టింది. దీనే అహంకారం అంటారు. ఈ అహంకారమే జీవుడికి శరీరమే నేను అనే భ్రమని కలగజేస్తుంది. ఈ అహంకారం సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం అని 3 విధాలుగా రూపొందించింది. ఉద్ధవ, సాత్విక అహంకారం నుంచి 10 ఇంద్రియాలకు, మనసుకు అధిదేవతలైన సూర్య, చంద్ర, వరుణ, అగ్ని వంటి మొత్తం 11 మంది దేవతలు ఆవిర్భవించారు. రాజసిక అహంకారం నుంచి 10 ఇంద్రియాలు, మనస్సు ఉద్భవించాయి. తామస అహంకారం నుంచి పంచనాత్మల పంచభూతాలు జన్మించాయి. ఉద్ధవ, ఇలా విడివిడిగా ఉన్న అన్ని తత్వాలలో నా చైతన్య శక్తిని ప్రవేశింపజేసి వాటన్నిటిని సంఘటితపరిచాను. ఇలా చేసిన తర్వాత అవి ఒక అండాకారంగా మారాయి. ఆ అండం గర్భోదకం అనే నీటిలో పెరగసాగాయి. నేను అండంలో నారాయణ స్వరూపంతో వెలిశాను. నారాయణుడైన నాభి నుంచి ప్రపంచ పద్మాకారంగా ఆవిర్భవించింది. ఆ పద్మం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. నా అనుగ్రహంతో బ్రహ్మదేవుడు క్రమంగా భూహ సువహ అనే లోకాల్ని, లోకాధిపతుల్ని, దిక్పాలకుల్ని సృష్టించాడు. ఈ భూలోకంతో పాటు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు కూడా పుట్టాయి. భూలోకంలో మానవులు, దాని కింద ఉన్న లోకాల్లో నాగులు, అసురులు ఉంటారు. ఇవి కింద లోకాలు కాగా స్వర్గంతో పాటు మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనే ఊర్ధ్వలోకాలు కూడా ఆవిర్భవించాయి. ఈ ఊర్ధ్వలోకాలలో దేవతలు, యోగులు, సిద్ధులు ఉంటారు. స్వర్గలోకానికి, భూలోకానికి మధ్యలో భూవర్లోకం ఉంటుంది. అందులో భూత, ప్రేత, పిశాచాలు ఉంటాయి. ఉద్ధవ, అన్ని లోకాల కన్నా గొప్పది నా నిజ నిత్య నివాసనమైన వైకుంఠధామం. నా మీద అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు మాత్రమే నా లోకానికి వచ్చి నన్ను పొందిన వారికి జనన మరణాలు ఉండవు. ఈ సత్యాన్ని గ్రహించిన వారికి విషయ సుఖాల మీద విరక్తి కలుగుతుంది. ఒక్క బ్రహ్మదేవుడు సత్యలోకంలో నివాసం ఉన్నవారు తప్ప మిగిలిన అన్ని లోకాలలోని వారు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. ఈ సత్యలోక వాసులు కూడా ప్రళయకాలం వరకు జీవించి చివరికి బ్రహ్మతో పాటు నాలో లయమైపోతారు. అంతేకాదు, మహాప్రళయ కాలంలో ఈ సకల ప్రపంచమంతా సూక్ష్మ రూపంలో నాలో లయమై తిరిగి ఆవిర్భవిస్తుంది. ఉద్ధవ, అణువు నుంచి మహత్తు వరకు ఈ సృష్టి మొత్తం ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే జరుగుతుంది. నేను మాత్రం ఈ సృష్టికి పూర్వం సృష్టికి నిలిచి ఉన్న కాలాన్ని, సృష్టి లయమైన తర్వాత కూడా స్థిరంగా నిలిచి ఉంటాను. నాకది అంతాలు లేవు. ఆది మధ్యాంతాలు లేనిదే నిత్య సత్యం. ఉద్ధవ, ఈ సృష్టికి స్థితి లయల 3 ఈశ్వరుడి ఆజ్ఞ ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటాయి. నూతనంగా ఆవిర్భవించిన ఈ బ్రహ్మాండమంతా కల్పాంతంలో లయమైపోతుంది. ఈ లయ కాలంలో శరీరం అన్నంలో, అన్నం పంటల్లో, ఆ పంటలు భూమిలో కలిసిపోయి నశిస్తాయి.
అనగా అన్నం లభించక శరీరం, పంటలు పండక అన్నం, భూమికి పండించే శక్తి లేక పంటలు క్రమంగా నశిస్తాయి. ఈ ప్రళయకాలంలో భూమి తన తన్మాత్ర అయిన గంధంలో, ఆ గంధం జలంలో, ఆ జలం రసంలో, ఆ రసం తేజస్సులో, ఆ తేజస్సు రూపంలో, రూపం వాయువులో, వాయువు స్పర్శలో, స్పర్శ ఆకాశంలో, ఆకాశం శబ్దంలో, శబ్దం చివరికి తామసహంకారంతో లయమైపోతాయి. ఇంద్రియాలు రాజసహంకారంలో, ఇంద్రియాల అధిదేవతలు మనస్సులో, మనస్సు సాత్విహంకారంతో లయమైపోతాయి. ఈ విధంగా 3 అహంకారాలు మహాతత్వంలో, ఈ మహాతత్వం త్రిగుణాలలో లయమైపోతుంది. ఉద్ధవ, వీటితో పాటు కాలం పురుషుడిలో లయమవ్వగా మాయని వశపరుచుకున్న పురుషుడు పరబ్రహ్మలో లీనమైపోతాడు. పరమాత్మమైన నేను నిత్యం ఉండేవాడిని. సృష్టి స్థితి లయకారకుడిని నేనే. నా యథార్థ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ఆత్మతత్వం సంపూర్ణంగా అవగతమవుతుంది. అతడికి అన్ని రకాల భ్రమలు తొలగిపోతాయి. ఉద్ధవ, ప్రకృతి, పురుషుడు, సృష్టి, స్థితి, లయాలు, వృష్టి, సంవృష్టిత్వాల గురించి నేను చెప్పిన ఈ విషయాలన్నిటినీ సాంఖ్యయోగం అంటారు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.